నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్ లో మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలను నియంత్రించడానికి, వాటిని అరికట్టేందుకు కువైట్ లో ఉన్న మాదక ద్రవ్యాల స్మగ్లర్లను గుర్తించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది. ఈ యొక్క తనిఖీలలో భాగంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ సెక్యూరిటీ విభాగం 17 వేరువేరు కేసుల్లో వివిధ దేశాలకు చెందిన 21 మంది ప్రవాస నిందితులను విజయవంతంగా అరెస్టు చేసినట్లు ప్రకటించింది. వారి వద్ద నుంచి 6.213 కిలోల మాదక ద్రవ్యాలు మరియు 8.16 కిలోల గంజాయి, 3.11 కిలోల షాబు, 150 గ్రాముల మత్తు పదార్థాలు, 550 గ్రాముల రసాయనాలు, 10 గ్రాముల హెరాయిన్, అలాగే 100 గ్రాముల మాత్రలు మరియు అలాగే 20 మిల్లీమీటర్ల గంజాయి నూనె, 12,042 లిరికా క్యాప్సిల్స్, 400 క్యాప్టాగాన్ మాత్రలు, 147 వివిధ సైకోట్రోఫిక్ మాత్రలు మరియు అలాగే మందుగుండి సామగ్రి పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి మాదక ద్రవ్యాల అమ్మకం ద్వారా వచ్చిన 20,825 దినార్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.